సో హలో గైస్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఈ వీడియో ఇప్పుడు చేయడం జరుగుతుంది అనమాట. సో బేసిక్ గా ఈచ్ టైమ్ వెన్ లెట్స్ టాక్ హ్యాపెన్స్ ఆర్ వంశీ నేను ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు, అరే వాట్ ఇఫ్ చేయాలి కదా అని చెప్పి కొన్ని సినిమాల్ని వాట్ ఇఫ్ కోసం పక్కన పెట్టుకోవడం జరిగింది. కానీ వాటిని రికార్డ్ చేయడానికి మాట్లాడుకోవడానికి మాకు టైం సరిపోవట్లేదు. సో ఇవాళ వాట్ ఇఫ్ లో మనం గేమ్ చేంజర్ మూవీని కవర్ చేద్దాం యాక్చువల్ గా. సో బేసిక్ గా గేమ్ చేంజర్ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. నాకు కూడా ఏంటంటే పాటలుగా మూవీస్ ఓకే, బట్ ఆన్ అ హోల్ ఆ కాన్సెప్ట్ కానీ, ద వే ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆర్ ద స్టోరీ టెల్లింగ్ కానీ, ద ఎపిసోడ్స్ కానీ, ఆ శంకర్ సినిమా చూసామరా అన్న ఫీలింగ్ అయితే కంప్లీట్ గా దొబ్బేసింది. యా అండ్ గేమ్ చేంజర్ కి ఇఫ్ యూ రిమెంబర్ వాళ్ళు ఏం చెప్పారు ఇనీషియల్ గా వెన్ ప్రమోటింగ్ ద మూవీ ఆర్ వాట్ ఎవర్, శంకర్ 90s కైండ్ ఆఫ్ మూవీ ఇస్ కమింగ్ బ్యాక్. మళ్ళీ ఒక భారతీయుడు, ఒక ఒక జెంటిల్మెన్, ఒక ఆ టైప్ ఆఫ్ ప్రేమికుడు, ఆ టైప్ ఆఫ్ స్టోరీ రాబోతుంది. యూ గైజ్ విల్ లవ్ ఇట్, యూ గైజ్ విల్ వాచ్ ఇట్, అది ఇది అని చెప్పి అలా ప్రమోట్ చేశారు. ఈ మెటీరియల్ సినిమాకి వచ్చేటప్పటికి అసలు ఏమీ కనపడలేదు. అండ్ సో లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. సో అగైన్ ఇప్పుడు వాట్ ఇఫ్ అనేది శంకర్ స్టోరీ తప్పు, మన శంకర్ కి స్టోరీ ప్రొవైడ్ చేసిన కార్తిక్ సుబ్బరాజ్ ఇచ్చిన స్క్రీన్ ప్లే తప్పు, స్టోరీ తప్పు, సినిమా ఇలా తీస్తేనే హిట్ అవుద్ది, ఇలాగే తీసి ఉండాల్సింది అని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఎవ్రీ వాట్ ఇఫ్ కి మేము చెప్పేది, ఒకవేళ ఇలా కనుక తీసి ఉండుంటే ఎలా ఉండుండేది అని చెప్పడం మాత్రమే మా ఉద్దేశం అనమాట. సో ఇప్పుడు గేమ్ చేంజర్ స్టోరీలో ఓకే వాట్ ఇఫ్ కి వెళ్లే ముందు కొన్ని అన్నెసెసరీ ఎలిమెంట్స్ తీసి అవతల పడేద్దాం రా. ఓకే ఓకే, ఫస్ట్ నాకు మెయిన్ గా ఆ లవ్ ట్రాక్, ఆ కాలేజ్ ఎపిసోడ్ మొత్తం ట్రాష్డ్ అవుట్ రా. అసలు ఓకే నో కాలేజ్ ఎపిసోడ్, నో లవ్ ట్రాక్. ఓకే సో ఒకవేళ లవ్ ట్రాక్ పెట్టుకోవాలంటే దాన్ని వేరే రకంగా పెట్టుకుందాం. బట్ నో లవ్ ట్రాక్, మనోడు కలెక్టర్ అని చెప్పి వెళ్ళి ఆ బార్డర్ లైన్ లో నించొని అక్కడ బ్రహ్మానందం వచ్చి బార్డర్ లైన్ దాటి నేను ఇక్కడ దాకా వచ్చాను, నా జ్యూరిస్ట్రిక్షన్, అదంతా వద్దురా బాబు, అదంతా వద్దు. ఓకే ఇంకోటి, మనోడికి అదేదో కోపం అంటే యాంగర్ తుప్ మేనేజ్మెంట్ ఇష్యూస్, కాలేజ్ లో తుప్ ఆ డోపులు గీపులు కూడా వద్దు. నో, యా అసలు అలాంటివన్నీ తీసి అవతల పడేద్దాం. ఓకే అండ్ సెకండ్ హాఫ్ లోకి వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా మదర్ సెంటిమెంట్, ఆవిడ వెళ్ళిపోయి దూకేయటాలు, ఆమె మదర్ ని ఆ, ఆ, మనోళ్ళు తీసుకెళ్లి కోర్టులో ఆ కేసు పెట్టి, ఆ కేసులో ఆమె మళ్ళీ రియాక్ట్ అయ్యి నువ్వు మా మదర్ కాదని మనోడు చెప్పి పరిగెట్టి ఆమె వెళ్ళి దూకేసి అక్కడ అంత ఎమోషనల్ తో రామ్ చరణ్ డిడ్ అ గ్రేట్ జాబ్ పర్ఫార్మింగ్ దట్ సీన్. అక్కడ అంత ఎమోషన్ ఏదో మీదకి ఇట్లా ఫోర్స్ చేసి రుద్దిన ఎమోషన్ లాగా అనిపించింది, కానీ ఫ్రీ ఫ్లో సినిమాలో మంచిగా ఫ్లో అయిన ఎమోషన్ లా అనిపించలేదు. సో దాన్ని కూడా తీసేద్దాం, ఆ ఎమోషన్ కూడా తీసేద్దాం. అండ్ మెయిన్ గా నేను దండం పెట్టేది ఏంటంటే ఆ క్లైమాక్స్ ఫైట్ వద్దురా బాబు. అంత పెద్ద క్లైమాక్స్ యాక్చువల్లీ ఫైట్ ఇంకోటి బ్రో, హెలికాప్టర్ లో. ఇంకోటి బ్రో, ఎస్జే సూర్య ఎందుకు అంత గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడాడు సినిమా అంతా? మామూలుగా ఎందుకంటే మాట్లాడొచ్చుగా. ఎస్జే సూర్య అరిస్తే సినిమాలు హిట్ అవుతాయి కాబట్టి. మానాడు దగ్గర నుంచి స్టార్ట్ అందుకని అయిందా? అక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఓకే అందుకని అన్నమాట, ఆ క్యారెక్టరైజేషన్ అలా ఉంటే హిట్ అవుతారు అనుకుంటారు కాబట్టి, లైక్ లైక్ లెట్స్ పుట్ ఇట్ ఇన్ దట్ వే. సో ఆ క్లైమాక్స్ ఫైట్ లో ఒరే సీఎం కలెక్టర్ కొట్టుకోవడం వింటారు అసలు, అది కూడా రక్తాలు వచ్చేసేటట్టు ఒకరి మీద ఒకరు పడిపోయి గుచ్చేసుకొని, అంత ఫైట్ వద్దు అసలు. శంకర్ మూవీలో లాస్ట్ లో హీరో విలన్ ఇద్దరు కొట్టుకుంటారు, చాలా గ్రాండియర్ గా ఉంటది ఆ ఫైట్, అదంతా ఓకే, దట్ ఈస్ ఫైన్. అది శివాజీ కైండ్ ఆఫ్ మూవీకి వర్కౌట్ అయింది. కానీ ఇక్కడ ఈ మూవీకి వద్దు, ఫైట్ వద్దు. సో లెట్ అస్ మేక్ దిస్ మూవీ అ నైస్ పొలిటికల్ డ్రామా ఇన్ మై ఎస్, ఒపీనియన్. లైక్ ఒకే ఒక్కడు. ఓకే, ఒక మంచి పొలిటికల్ డ్రామాలా పట్టుకొద్దాం. సో మూవీ స్టార్ట్స్ ఆఫ్, ఆ సీన్లు ఎలా ఉంటాయి అనేది పక్కన పెడదాం. ఓకే, మూవీ నేను అనుకున్న స్టోరీలో మూవీ స్టార్ట్స్ ఆఫ్ విత్ రామ్ చరణ్ బీయింగ్ అ రూత్లెస్ ఎలక్షన్ ఆఫీసర్. ఓకే రూత్లెస్ అన్నమాట, హీ విల్ ఓకే బి రూత్లెస్ ఆఫీసర్. ఓకే సో మనోడు ఎట్లా అంటే కొన్ని ఎపిసోడ్స్ మనం అంటే ఫస్ట్ లో ఐ డోంట్ మైండ్ ద ఇంట్రొడక్షన్ షాట్, దో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఇంట్రొడక్షన్ షాట్. అది ఇంకా మనం ఏం చేయలేం, శంకర్ అలా ఇన్విజన్ చేసుకున్నారు కాబట్టి ఆ బిల్డింగ్ లోంచి దూకటాలు, అంటే హెలికాప్టర్ లోంచి దూకి రైల్వే ట్రాక్ మీద కత్తి పట్టుకొని, సరే ఓకే, లుంగి కట్టుకొని అవన్నీ ఓకే, ఇంకేం చేస్తాం ఓకే. లేదా మనోడు మంచిగా ఒక మంచి రైడ్కి వెళ్ళి అక్కడ ఎలక్షన్ ఫండ్, ఎలక్షన్ డబ్బుల్ని పక్కన బయటకు తీసినట్టు అట్లా ఒక మంచి పవర్ఫుల్ షాట్ పెట్టుకుందాం, చూపిద్దాం. మన హీరోని ఇంకా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ హాఫ్ లో మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే పుట్ అ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఆర్ అంకుల్ ఆర్ సమ్మన్ టు ద హీరో. ఆర్
ఈ హీరో హీరోయిన్ కి మధ్యలో వాళ్ళిద్దరూ విడిపోయే సీన్ అంటే వాళ్ళిద్దరికి ఒక లవ్ రిలేషన్షిప్ ఉంది. వి డోంట్ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దట్ రిలేషన్షిప్, హౌ దే ఫెల్ ఇన్ లవ్ అండ్ ఆల్ దట్. వాళ్ళిద్దరు విడిపోవడానికి రీజన్ ఏమిటి అంటే, హీరోయిన్ ఫాదర్ ఆర్ హీరోయిన్ రిలేషన్ సమ్వన్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అ బ్లాక్ మనీ. ఆ బ్లాక్ మనీని మనోడు పట్టుకొని ఆ అమ్మాయి అడిగినా కూడా రూత్లెస్ గా, దెర్ ఇస్ నో వే ఐఎమ్ గోయింగ్ టు లీవ్ దిస్, ఈయన నేను పట్టించాల్సిందే అని చెప్పి హీ విల్ టేక్ దమ్ ఇన్ టు కస్టడీ. అక్కడ ద రిలేషన్షిప్ విల్ బ్రేక్ అన్నట్టు చూపిద్దాం రా. ఓకే, ఇక్కడ మీరు సో ఆ ఎలక్షన్ అమ్మాయి ఎలక్షన్ ఆఫీసర్ అంటున్నారా, ఐఏఎస్ అంటున్నారా? ఐఏఎస్ అని అనుకో, లైక్ ఐఏఎస్ అని అనుకో, రూత్లెస్ ఐఏఎస్ రూత్లెస్ ఐఏఎస్ ఆఫీసర్. ఆఫీసర్, ఎందుకంటే ఎలక్షన్ రూత్లెస్ ఆఫీసర్ ఐఏఎస్ సెకండ్ హాఫ్ లో ఆఫీసర్. అయ్యాడు, బట్ ఫస్ట్ హాఫ్ లో ఇది అంటే IAS. నా ఉద్దేశంలో ఏంటంటే, ఐ వాంట్ దిస్ గై టు షో in a very strong way that wherever he sees like misusing Yeah. that election fund or అంటే ఓటుని డబ్బులతో కొనుక్కునే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎక్కడైనా చూస్తే మనోడు భయంకరంగా రియాక్ట్ అవుతాడు ఓకే అనే సిచ్యువేషన్ లో పెట్టాలరా మనోడిని ఫస్ట్ హాఫ్ నుంచి కొన్ని సీన్స్ లో. అలాగే ఇప్పుడు ఈ డబ్బులు నేను ఓటు డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్స్ లో గెలుస్తాను, ఈ డబ్బులు ఖర్చు పెట్టి నేను ఎలక్షన్స్ కోసం ఈ డబ్బులు దాచిపెట్టుకున్నాను అనే ప్రతి సిచ్యువేషన్ ని మనోడు ఎదుర్కొని వాటిని బాగు చేస్తాడు ఫస్ట్ హాఫ్ లో. ఓకే, we will establish his character like that. We can establish the villain, we can establish శ్రీకాంత్ మనోడిని చూసి ఇట్లా రియాక్ట్ అవుతుంటాడు, అవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకోవచ్చు. ఆ కాలేజ్ ఎపిసోడ్ తీసేసాం కాబట్టి we will have more strong base for hero to face couple of other issues. ఓకే, ఈ పూర్ పీపుల్ కి మనోడు ఎప్పుడు ఏంటంటే జనాలకి చెప్తూ ఉంటాడు అనమాట, మీ ఓటు చాలా వాల్యుబుల్, మీ ఓటును మీరు చాలా వాల్యుబుల్ గా వాడుకోవాలి, ఇట్లా డబ్బుల కోసం మీ ఓటు మీరు మిస్యూజ్ చేసుకోకండి అనేది ఎప్పటికప్పుడు హీ విల్ బి ప్రీచింగ్ టు పబ్లిక్, జనరల్ పబ్లిక్ ప్రతిసారి. ఓకే, మీరు ఎంచుకునే నాయకుడు ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, మీరు ఈ డబ్బులతో ఎంచుకునే నాయకుడు మీకోసం పనిచేయడు అనేది ఇంపోజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, ఓకే, ఎవడైతే జనాల కోసం సిన్సియర్ గా పనిచేద్దాం అని బయటకు వస్తూ ఉంటాడో వాడికే మీరు ఓట్ చేయండి అని. మనం ఎలాంటి ఇంప్రెషన్ ఇవ్వాలంటే, ఏంటి వీడి అంటే ఎందుకు వీడి ఇంత అంటే వాట్ హ్యాపెన్ టు దిస్ గై ఫర్ హిమ్ టు బి లైక్ దిస్, మెయిన్లీ ఏం జరిగింది ఏంటి అనేది చూపిస్తూ ఉంటాం ఇక్కడ. సో ఆర్ఆర్ఆర్ క్యారెక్టర్ కి సిమిలారిటీస్ ఉంటాయి కదరా అనుకోవచ్చు ఇక్కడ జనాలు. ఆర్ఆర్ఆర్ లో కూడా ఇంతే కదా, ఒక పెయిన్ ఉంటది కదా మనోడిలో, ఆర్ఆర్ఆర్ క్యారెక్టర్ కి చూపిస్తాం కదా అని. సో ఇక్కడ నేను ఒక చిన్న ట్విస్ట్ ఇస్తా ఇన్ దిస్ స్టోరీ. సో దిస్ మూవీ గోస్ టిల్ ద ఇంటర్వెల్ బ్యాంగ్ లైక్ దిస్. ఫస్ట్ హాఫ్ లో మన విలన్ వచ్చి మనోడి దగ్గరకు వచ్చి అరవడాలు, హీరోకి విలన్ కి మధ్యలో క్లాష్, అదంతా కూడా పెట్టుకుందాం. మనోడు మాత్రం ఎక్కడ తగ్గడు. ఓకే, సో ఇంటర్వెల్ సీక్వెన్స్ వచ్చేటప్పుడు ఇక్కడ మనోడిని సీఎం చేసేస్తాడు కదా మనోడు. ఆ సీఎంలు గీఎంలు వద్దురా, మన స్టోరీలో అలా జరగదు. ఓకే, సో ఇంటర్వెల్ సీక్వెన్స్ కి వచ్చేటప్పటికి ఏమొద్దంటే, శ్రీకాంత్ విల్ హ్యావ్ అ వెరీ బిగ్ ఒక పెద్ద పబ్లిక్ ప్లాన్ వాంటెడ్ టు అనౌన్స్ మన ఎస్జే సూర్య యాజ్ ఎ సక్సెసర్. ఓకే, శ్రీకాంత్ ని కూడా మంచి విలన్ లా చూపించొద్దురా, శ్రీకాంత్ ని కూడా కొంచెం చెడ్డ విలన్ లా చూపిద్దాం. వీ డోంట్ నీడ్ గుడ్ షేడ్ టు శ్రీకాంత్. ఏదో పశ్చాత్తాప పడుతున్నాడు, ప్రాయస్తాపం పడుతున్నాడు అనేది వద్దు. శ్రీకాంత్ ఆల్సో షుడ్ బి అ లిటిల్ స్ట్రిక్ట్. నేను ఇలాగే ఉంటా, నేను డబ్బులు ఖర్చు పెట్టే ఎలక్షన్స్ గెలుస్తా, నా నేచర్ ఇదే, నేను ఎలా చాలా మందిని తొక్కి పైకి వచ్చాను, నేను ఇట్లాగే ముందుకెళ్తాను, నా కొడుకు ఇట్లాగే ముందుకెళ్తాడు అన్న క్యారెక్టర్ పెట్టాలి శ్రీకాంత్ ని. ఓకే, దీంట్లో ఏంటంటే శ్రీకాంత్ ఏదో పెయిన్ తో బాధపడుతున్నట్టు, ఏదో పాపం చేశాను, నేనేదో పాపం నుంచి నేను బయటకు వచ్చాను, అలాంటి క్యారెక్టర్ వద్దు శ్రీకాంత్ కి. అలాంటి క్యారెక్టర్ లో మనం శ్రీకాంత్ ని చాలాసార్లు చూసాం. వి డోంట్ వాంట్ దట్ క్యారెక్టర్ టు శ్రీకాంత్. ఓకే, శ్రీకాంత్ మన ఐఏఎస్ ఆఫీసర్ వీడిని చూసి రియలైజ్ అవుతాడు, అరే వీడిని ఎక్కడో చూసినట్టుంది, ఏంటి ఏదో కొంచెం షేడ్స్ కొడుతున్నాయి వీడికి అనేది చూస్తాడు. చూసి ఈడేం పీక్తాడో నేను చూస్తాను, బట్ నేను ఎలక్షన్స్ డబ్బులు ఖర్చు పెట్టి నించోబెడతాను, ఎలక్షన్స్ ఇలాగే గెలుస్తాం మనం అని చెప్పి ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలో మనోడిని అనౌన్స్ చేయడానికి కూర్చోబెడతాడు రా. ఓకే, మన ఎస్జే సూర్యాని. అక్కడ ఆ బ్యాంగ్ లో అసలు నాకు ఎదురు లేదు, ఐఎమ్ ద లీడ్, ఇంకా నాకు అసలు తిరిగే లేదు, నన్ను ఎవడ అడ్డుకుంటాడో చూస్తా, నాకు అసలు ఫోర్సే లేదు అన్న కైండ్ ఆఫ్ సీన్ లో మనోడు స్పీచ్ ఇస్తుంటాడు శ్రీకాంత్. ఎస్జే సూర్య పక్కన కూర్చొని ఉంటాడు. ఎవడు పీక్తాడు నేను చూస్తానరా, అసలు నన్ను ఎవడ ఆపుతాడు, నా పార్టీకి తిరుగులేదు, నా పార్టీకి ఎదుర్కొనే పార్టీనే లేదు, నా ఓట్ బ్యాంక్ ని కొట్టే లీడరే లేడు, అది ఇదని చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉన్నప్పుడు సడన్ గా
ఒక చిన్న పార్టీ ఫ్లాగ్ ఎగురుతుంది గాల్లో ఓకే ఓకే. ఇన్ ద ఆడియన్స్. ఆ పార్టీ ఫ్లాగ్ చూసి మనోడు కొంచెం షాక్ అవుతాడు, ఇదేంటిది ఎక్కడో చూసినట్టుంది ఈ పార్టీ ఫ్లాగ్ అని. సో ఆ పార్టీ ఫ్లాగ్ పట్టుకొని రామ్ చరణ్ వస్తాడు బయటికి, ఓకే. ఆ ఆడియన్స్ నుంచి బయటకు వచ్చి, నిన్ను ఈసారి ఓడించేది నేను కాదు, ఈసారి నిన్ను ఓడించేది ఈ ఈ పార్టీ ఫ్లాగ్ అంటాడు. అరే ఎప్పుడో భూస్థాపితం అయిపోయిన పార్టీ ఇప్పుడేం పీక్తావురా నువ్వు, ఎప్పుడో ఇదైపోయిన పార్టీ ఇప్పుడేం పీక్తుంది ఈ పార్టీ నన్ను, ఈ జెండా అసలు ఉందని కూడా ఎవరికి గుర్తులేదు, అసలు ఈ జెండాను సృష్టించిన వాడు ఉన్నాడా లేదో కూడా ఎవరికి తెలియదు, అసలు ఏం పీక్తావురా నువ్వు ఇప్పుడు ఈ పార్టీ పెట్టుకొని నన్ను అనగానే, ఈ జెండా సృష్టించిన వాడు వస్తే ఏం చేస్తావని అడుగుతాడు. సో అప్పుడు ఈ జెండా సృష్టించేవాడు వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు రా అనగానే, ఇక్కడ ఇప్పుడు వరకు రివీల్ చేయని రామ్ చరణ్ ఓల్డ్ లుక్ రివీల్ చేయాలి రా. రామ్ చరణ్ చచ్చిపోకూడదు. వి వాంట్ దట్ ఓల్డ్ రామ్ చరణ్ టు కమ్ బ్యాక్, అండ్ దట్ నత్తి ఆల్సో షుడ్ కమ్ బ్యాక్. అప్పుడు సడన్ గా ఇంతవరకు ఎప్పుడు చూడని మనం ఒక రామ్ చరణ్ ని ఒక ఓల్డ్ లుక్ లో ఒక మంచి ప్రాస్థెటిక్ మేకప్ తో కనుక తీసుకొస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ లో, అది జనాలకి షాక్. ఆ పార్టీని మనోడు నిలబెడతాడు అనేటట్టు తీసుకురావాలి మనోడిని. సో నౌ అది చూసి షాక్ అవుతాడు మనోడు, టాక్ అయ్యి సెకండ్ హాఫ్ లో వెసెస్ అని వెయ్యాలరా. ఇప్పుడు ఆల్రెడీ రూలింగ్ పార్టీ వెసెస్ దిస్ పార్టీ, అసలు ఈ పార్టీ ఏంటి, ఈ పార్టీ జెండా ఏంటి, ఈ పార్టీ జెండా కొన్న బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు వాట్ హ్యాపెండ్ ఇస్ ద సెకండ్ హాఫ్, మన జనాల్ని ఆడియన్స్ ని సృష్టించడం, ఈగర్ గా పెట్టడానికి. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. మన ఆయన క్యారెక్టర్ పేరేంటో మర్చిపోయాను, మన రామ్ చరణ్ క్యారెక్టర్ పేరు, సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ పేరు అప్ప సంథింగ్ ఏదో వస్తుంది. యా, సో ఆ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ అలాగే ఉంటది రా. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద క్యారెక్టరైజేషన్, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిస్ పెయిన్. ఆ నత్తిలోంచి ఆ పెయిన్ లోంచి డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్ గెలవకూడదు, మనం ఇట్లాగే మాట్లాడి గెలవాలి అన్న నుంచి, మనోడు బ్యాక్ స్టాబింగ్, మనోడు చంపేసి మనోడు బయటికి రావడం, అదంతా మన ఇప్పుడు అక్కడ మన శ్రీకాంత్ ఇలా ఏదేదో ఇలా భయపడుతూ చంపినట్టు చూపించకూడదు రా. శ్రీకాంత్ వాంట్స్ టు విన్. శ్రీకాంత్ కి ఆ రాజకీయం మీద మోజు వచ్చేస్తుంది అనమాట. మన శ్రీకాంత్ క్యారెక్టర్ ఎలా చూపించాలంటే, సబ్మిసివ్ క్యారెక్టర్ నుంచి, అన్న మీకు నేను స్పోక్స్ పర్సన్, మీరు మాట్లాడలేకపోతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అనే దీంట్లోంచి, ఎం ధర్మరాజు ఎంఏ మూవీలో మన మోహన్ బాబు క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది చూడు, ఒక చిన్న పనోడ్ లాగా వచ్చి అట్లా 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 పైకి ఎదిగి ఒక్కసారి ఇట్లా కాలు మీద కాలేసుకొని ఇట్లా స్టేజ్ మీద కూర్చుంటాడు చూడు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూపించాలిరా ఇక్కడ శ్రీకాంత్ క్యారెక్టర్ లో. ఓకే, వాడు ఏంటంటే, ఇంకా నువ్వెవడవరా, నువ్వెందుకురా నాకు, నువ్వు అసలు అవసరమే లేదురా నాకు, నాకు డబ్బు ఉంది, డబ్బు సపోర్ట్ చేసే మనుషులు ఉన్నారు, నువ్వు అవసరం లేదురా అనేది చూపించాలి. అక్కడ ఏంటంటే, దేర్ షుడ్ బి అ కాన్ఫ్రంటేషన్ సీన్ బిట్వీన్ రామ్ చరణ్ అండ్ శ్రీకాంత్, వేర్ రామ్ చరణ్ ని ఒక పురుగుని చూసినట్టు చూడాలరా. నువ్వు నీ ప్రిన్సిపల్స్ తో నువ్వు గెలవలేవురా, నువ్వు నత్తెదవా, నువ్వు ఈ నత్తేసుకొని ఈ ప్రిన్సిపల్స్ వేసుకొని నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఎలక్షన్స్ గెలవాలనుకోవడం నీ మూర్ఖత్వం అనేది ఒక కంప్లీట్లీ ఒక పెయిన్ఫుల్ దీనికి గురి చేయాలి మన రామ్ చరణ్ క్యారెక్టర్ ని. సో రామ్ చరణ్ ఏంటంటే ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోవాలి రా. మనోడు ఇప్పుడు బయటకు వెళ్ళి గట్టిగా అరిచినా ఆ నత్తి వల్ల ఎవరు పట్టించుకోరు, అండ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఇన్. మనోడు ఏదైతే బేసిక్ ప్రిన్సిపల్, డబ్బులు లేకుండా ఎలక్షన్ గెలవాలి, ఓటు లేకుండా అనేదే మార్చేశాడు మొత్తం కంప్లీట్ గా. సో ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో పెట్టాలి మన రామ్ చరణ్ ని. ఆ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో రామ్ చరణ్ ని చంపడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఆ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో రామ్ చరణ్ చచ్చిపోవాలి, చచ్చిపోయినట్టు చూపించాలి. సో నౌ వి కమ్ బ్యాక్ టు ద కరెంట్ ఎపిసోడ్ వేర్ this whole flashback will be a flash memory for Srikanth after the interval episode. Okay, సో ఇప్పటి వరకు తెలుసు, దీని తర్వాత ఏం జరిగింది అనేది రామ్ చరణ్ చెప్తాడు అనమాట శ్రీకాంత్ కి. ఓకే, నీకు ఇక్కడ వరకు తెలుసురా, దీని తర్వాత ఏం జరిగింది అనేది. మనోడు చచ్చిపోయాడు అనుకుంటాడు శ్రీకాంత్, కానీ మన వాడిలో మన ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న రామ్ చరణ్ బతుకుతాడు రా. సో రామ్ చరణ్ డిసైడ్ అయ్యేది ఏంటి అంటే, ఈ జనాల్ని నేను మార్చలేను,
ఈ సిస్టమ్ లోకి ఇప్పుడు నేను వెళ్ళలేను, మ్మ్. ఈ నత్తి వేసుకొని నేను ఎలక్షన్స్ గెలవలేను, మ్మ్. ఇప్పుడు ఇంత పెద్ద ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పార్టీకి అగేన్స్ట్ గా నేను వెళ్ళలేను. సో ఈ సిస్టమ్ ని చేంజ్ చేయడానికి ఒకడు కావాలి, వాడే నా కొడుకు. సో నా కొడుకుని నేను ఎట్లా తయారు చేస్తాను అంటే, అంటే నా కొడుకుకి నేను ఐ విల్ గెట్ హిమ్ అగేన్స్ట్ ద సిస్టమ్. ఓకే. వీడి నుంచి నేను సిస్టమ్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తాను త్రూ మై సన్. సో అందుకని వీడికి చిన్నప్పటి నుంచి చెప్తుంటాడు అనమాట, చిన్నప్పటి నుంచి ఇట్లా మనం సిస్టమ్ ని మార్చాలి, సిస్టమ్ మారితేనే మన ప్రపంచం మారుతుంది, ప్రజలు మారుతారు, వీ హ్యావ్ గో అగేన్స్ట్ ద సిస్టమ్. సో ప్రజల్ని మార్చలేం మనం. సో వై కాంట్ వి గో అగేన్స్ట్ ద సిస్టమ్ అండ్ ఫైట్ త్రూ ద సిస్టమ్ విత్ దిస్ పీపుల్ ఓకే. ఓకే. అని అందుకే మన రామ్ చరణ్ విల్ బి దట్ హార్డ్ కోర్ రూత్లెస్ ఇది అనమాట. రామ్ చరణ్ కూడా చిన్నప్పటి నుంచి ఇట్లా సిస్టమ్ ని మార్చాలి అని ఫైట్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఏంటంటే రామ్ చరణ్ ఒక పక్క నుంచి త్రూ సిస్టమ్ ఆ బ్లాక్ మనీ కోసం ఫైట్ చేస్తూ ఉంటాడు. ఓకే. మన మన ఈ సీనియర్ రామ్ చరణ్, పెద్ద రామ్ చరణ్ ఏమో అదే నత్తి పెట్టుకొని మనోడికి ఏం చెప్తాడంటే, ఒక టైంలో జనాలకి నత్తుంది, నీకు నత్తుంది, నువ్వు మాట్లాడలేకపోతున్నావు అనే దాంట్లోంచి బయటకు వచ్చే నాన్న, నువ్వు వెళ్ళు, పోరాడు జనాల కోసం, నీ పెయిన్ వాళ్ళకి అర్థమవుతుంది, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు, నీకెందుకు వేరేవాడు కావాలి మాట్లాడడానికి, నువ్వు ఇలాగే స్పీచ్లు ఇవ్వు, నీకేముంది, నువ్వు నీ సైడ్ నుంచి నువ్వు జనాలతో మాట్లాడాల్సింది నువ్వు మాట్లాడు, నీ పార్టీ ఫ్లాగ్ పెట్టుకొని, నా సైడ్ నుంచి నేను సిస్టమ్ నుంచి ఏం చేయాలో నేను చేస్తాను, బ్యాక్ సైడ్ నుంచి బ్లాక్ మనీ నుంచి పోరాడదాం, బ్లాక్ మనీ సైడ్ నుంచి నేను పోరాడతాను, జనాల కోసం నువ్వు పోరాడు, ఈ ఎలక్షన్ మనం ఎందుకు గెలవమో చూద్దామని మొదలెడతారు. దట్ ఈస్ హౌ ఇట్ విల్ స్టార్ట్. ఈ సినిమా లాస్ట్ లో ఎలక్షన్ పాలసీస్ చెప్తారు చూడు, అవన్నీ విల్ కమ్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద లాస్ట్ ఎపిసోడ్. ఓకే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. టూ డిఫరెంట్ వేస్. చిన్న పాయింట్ ఏంటంటే, ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో హీ కెనాట్ బి పార్షియల్ టు ఎనీ పార్టీ. హీ కెనాట్ బి పార్షియల్ టు ఎనీ పార్టీ రైట్. ఇక్కడ ఈ పార్టీ ఎట్లాగో మనోడు క్యాంపెయిన్ చేయడు కదా. ఓకే, హీ విల్ నాట్ బి డూయింగ్ ఎనీథింగ్ ఫర్ ద పార్టీ రైట్. పార్టీ మొత్తం చూసుకునేది సీనియర్ రామ్ చరణ్. మనోడు ఏం చెప్తాడు రామ్ చరణ్ కి, నేను సిస్టమ్ నుంచి పోరాడతాను, డబ్బులు ఎక్కడైనా కనిపిస్తే అది ఎవడైనా సరే, నేను సిస్టమ్ సైడ్ ఉంటాను, నువ్వు జనాల కోసం పోరాడు. అదే కదా అంటే నువ్వు జనాల్లోకి వెళ్ళిపో, నువ్వు జనాల కోసం పోరాడు, నీకు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరో మాట్లాడాల్సిన అవసరం లేదు, నీ నత్తేసుకొని నీ నత్తితో నువ్వే మాట్లాడు వెళ్ళి. నువ్వు ఇక్కడ ఎలా ఉంటదంటేరా, వీళ్ళ పార్టీ ఎట్లాగో కంప్లీట్లీ అ ఫేర్ పార్టీ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయిన్. ఇది మనవాడు ఒకవేళ అలా ఉన్నా కూడా మనవాడు ఉన్నాడు, హీస్ అగైన్స్ బోత్ ద పార్టీస్ రా. అంటే హీస్ అన్ ఆఫీసర్ హూ ఇస్ ఫ్రమ్ ద సిస్టమ్. అట్లా చూపిస్తాం. ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్. ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్. విల్ ఎస్టాబ్లిష్ రామ్ చరణ్ లైక్ దట్ ఓన్లీ. ఓకే. ఇక్కడ ఒక వెరీ స్ట్రాంగ్ సీన్ వేర్ దట్ సీనియర్ రామ్ చరణ్ ఆ నత్తేసుకొని ఒక మంచి పవర్ఫుల్ స్పీచ్ ఇవ్వాలి జనాలకి ఆ నత్తితో. అది ఎట్లుండాలంటే, ఆ పర్ఫార్మెన్స్, ఆ స్పీచ్ జనాలకి ఎట్లుండాలంటే, ఒక పెయిన్ మనోడు నత్తిగా ఆ పెయిన్ అలా తడబడుతూ మాట్లాడి ఆ జనాల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ఇట్లా ఉండాలనే ఒక మంచి సీన్ పడితేరా లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా బిఫోర్ లో ఒక ఫుల్ ఇది వస్తుందిరా. ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో యూ కీప్ సమ్ ఫ్లాష్ సీన్స్ వేర్ పీపుల్ విల్ బి డిస్ట్రిబ్యూటింగ్ మనీ, రామ్ చరణ్ విల్ గో అండ్ ఫైట్ దెమ్ అగేన్స్ట్ నాట్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ, ఆ ట్రక్కులు పట్టుకోవడం, ఆ మనీని తీసుకురావడం, ఆ మనీని తీసుకెళ్లి పక్కన పెట్టేయడం, ఈ మన ఎస్జే సూర్య అరుపులు కేకలు, మన సీనియర్ మనోళ్ళు, మన ఎస్జే సూర్య ఫాదర్ ఎవరు మర్చిపోయినంటే మన శ్రీకాంత్ అరుపులు కేకలు ఇవన్నీ ఉంటాయి. అండ్ లెట్స్ కీప్ అ కన్ఫ్రంటేషన్ సీన్ బిట్వీన్ సీనియర్ శ్రీకాంత్ అండ్ సీనియర్ రామ్ చరణ్ ఫర్ అ కపుల్ ఆఫ్ మినిట్స్ పెట్టుకుందాం. ఇలాగే తీసుకెళ్లి లాస్ట్ లో ఎలక్షన్ రిజల్ట్స్ దగ్గర కూడా డబ్బులు పరచడానికి ట్రై చేస్తుంటే మనోడు ఆపుతాడు. అంతేగాని ఒక పెద్ద ఫైట్ అలా వద్దు, వీళ్ళిద్దరు కొట్టుకోవద్దు, రామ్ చరణ్ అండ్ ఎస్జే సూర్య కొట్టుకోవద్దు, అసలు అవసరం లేదు. లెట్స్ కీప్ ఇట్ ఇన్ అ నైస్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్, పొలిటికల్ అట్మాస్ఫియర్ వేర్ ఎలక్షన్ జరుగుతూ ఉంటది, ఫండ్ డబ్బులు ఇవ్వడానికి వీళ్ళు వస్తుంటారు, రామ్ చరణ్ ఆపుతుంటాడు, ఒకవేళ ఫైట్ పెడితే డబ్బులు ఇవ్వడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళని ఫైట్ చేసి ఆపుతూ ఉంటాడు. మనోడు మన సీనియర్ రామ్ చరణ్ ని చంపడానికి ట్రై చేయడం అవన్నీ అవసరం లేదురా, అదంతా మనం బోల్డ్ సినిమాల్లో చూసాం, అవసరం లేదు. నథింగ్ లైక్ దాట్, అసలు అవసరం లేదు.
ఎలక్షన్ క్యాంపెయిన్, ఎలక్షన్ ప్రామిసెస్, డబ్బులు ఖర్చు పెడితే మన రామ్ చరణ్ ఆపుతాడు. మన రామ్ చరణ్ ని నువ్వు ఇందాక చెప్పిన పాయింట్ ని స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయాలంటే వీళ్ళ పార్టీలో కూడా ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తే వీళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఆపుతాడు లేదు రామ్ బ్రో, చరణ్. అసలు ఆ పాయింట్ పెట్టకూడదు, ఎందుకంటే దట్ ఇస్ అగేన్స్ట్ సీనియర్ రామ్ చరణ్స్ ఐడియాలజీ కాబట్టి. నోబడి యా నోబడి ఇన్ సో సీనియర్, సో నోబడి డస్ దట్. రామ్ చరణ్ పార్టీ విల్ డూ దట్. యా ఓకే, ఆల్ నోబడి ద ఇన్ ద రామ్ పార్టీ విల్ చరణ్. కంప్లీట్లీ ఫేర్ అండ్ ఫేర్. స్క్వేర్ విన్ లా పెట్టుకోవచ్చు. యా యా. సో లాస్ట్ లో ద ఎస్టాబ్లిష్మెంట్ అదంతా ఒక పబ్లిక్ ప్లేస్ లో ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే టైంలో మన ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నట్టు క్లైమాక్స్ పెట్టి, ఆ క్లైమాక్స్ లో మన ప్రజా శ్రేయస్సు పార్టీ ఆర్ వాట్ ఎవర్ దట్ పార్టీ గెలిచింది అని అనౌన్స్ చేసి, ఆ పార్టీ గెలిచిన తర్వాత మన సీనియర్ మన శ్రీకాంత్ వచ్చి ఎప్పటికైనా సరే నీ ఐడియాలజీనే గెలిచింది, అప్పుడు కూడా నీ ఐడియాలజీకి నేను ఫ్యాన్, ఇప్పటికీ నీ ఐడియాలజీకి నేను ఫ్యాన్. సో నీకు అంటే ఎలా చూపించాలంటే మన శ్రీకాంత్ క్యారెక్టర్ లో మనోడు ఓటమి ఒప్పుకోవాలి, కాకపోతే నీకు అపోజిషన్ నుంచి నేను చూపిస్తారా, నువ్వు ఎలా రూల్ చేస్తావు నేను చూపిస్తా, నీ రూలింగ్ ఎలా చేస్తావు నేను చూపిస్తా, డబ్బు లేకుండా, నీ దగ్గర డబ్బు లేకుండా జనాలకి నువ్వు చేయాలనుకున్న ఈ ప్రామిసెస్ ను ఎలా చేస్తావు నేను చూసుకుంటా అని ఎస్జే సూర్య. అండ్ ఇంకోటి మనం ఏంటంటే ఎండ్ టైటిల్స్ పోయేటప్పుడు రామ్ చరణ్ ఒక స్పీచ్ ఇస్తాడు కదా, అది యాక్చువల్లీ చూపించాలి మనం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీనియర్ రామ్ చరణ్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు చూపిస్తే బాగుంటది ఇంకా. యా సో ఇక్కడ లాస్ట్ లో జస్ట్ ఒక సెకండ్ పార్ట్ ఉందా లేదా అని ఒక చిన్న ఓపెన్ ఎండింగ్ లీడ్ కైండ్ ఆఫ్ దాంట్లో ఈ సినిమాని నువ్వు రూలింగ్ ఎలా చేస్తావు నేను చూస్తాను రా అని చెప్పి, అప్పుడు గేమ్ చేంజర్ టైటిల్ కి ఒక ఇదేంటంటే ఈ గేమ్ ని చేంజ్ చేసింది నా కొడుకు. సో బేసిక్ గా ఈ గేమ్ ని మనం డైరెక్ట్ గా ఆడలేం. సో వీ హ్యావ్ టు ప్లే దిస్ గేమ్ త్రూ ద సిస్టమ్. సో ఈ సిస్టమ్ లో నా కొడుకు ఉన్నాడు కాబట్టి గేమ్ ని మన ఆవిడకు ఇలా చేంజ్ చేశాడు కాబట్టి మేము ఇట్లా గెలిచాము అని చెప్పి, హీల్ స్టిల్ బి ఇన్ ఐఏఎస్ జానరా, మనోడు ఐఏఎస్ ఆక్యుపేషన్, మనోడు సీనియర్ పొలిటీషియన్ మనోడు ఉంటాడు, అపోజిషన్ శ్రీకాంత్ ఉంటాడు, ఎస్జే సూర్య ఇట్లా నేను చూసుకుంటాను రా నువ్వు ఎలాగరా అని ఎస్జే సూర్య ఉంటాడు. ఇన్ దిస్ హోల్ థింగ్ the public will be happy because of all the initiatives which senior Ram Charan party takes, and akkada end చేస్తాం అన్నమాట గేమ్ చేంజర్ అని. నాకు యాక్చువల్లీ నాకు యాక్చువల్లీ ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మనము గేమ్ చేంజర్ అంటే రామ్ చరణ్ సినిమా అందరికి తెలుసు కదా, వాట్ ఇఫ్ ఫ్లాష్ బ్యాక్ లో ఇన్స్టెడ్ ఆఫ్ రామ్ చరణ్ దేర్ ఇస్ చిరంజీవి విత్ నత్తి, అండ్ చిరంజీవి మీరు ఫస్ట్ హాఫ్ మీరు ఎంట్రీ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో ఇంటర్వల్ బ్యాంక్ కి చిరంజీవి వస్తాడని ఓల్డ్ రామ్ చరణ్ అన్నారు కదా, ఓల్డ్ రామ్ చరణ్ చిరంజీవి వచ్చి చిరంజీవి ఇంకా రామ్ చరణ్ సెకండ్ హాఫ్ మొత్తం కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది పొలిటికల్ డ్రామా అని. అఫ్ కోర్స్ ప్రాబ్లం ఏమవుతుందంటే రామ్ చరణ్ కొంచెం సైడ్ అయినట్టు అనిపిస్తుంది, బికాస్ దిస్ ఇస్ రామ్ చరణ్. అంటే ఐ వాంట్ రామ్ చరణ్ ఓన్లీ రా, చిరంజీవి వద్దు. ఎందుకంటే రామ్ చరణ్ డిడ్ అ ఫినామినల్ జాబ్ విత్ దట్ ఫినామినల్ జాబ్. Just a thought ante. But I think what you said is right, and I really like Shankar is very good at getting that old kind of acting from actors. Yes. And Ram Charan could have easily pulled off. ఒకవేళ రామ్ చరణ్ కనుక నిజంగా ఓల్డ్ క్యారెక్టర్. అండ్ ఇంకోటి ఇక్కడ సెకండ్ హాఫ్ లో మనోడు తమన్ను కొంచెం కష్టపడి పాటలు అయి కొట్టాడు కాబట్టి హీరోయిన్ రిలీజ్ అయింది వచ్చిందని ఒక పాట వేసుకుందాం ఓకే జనాల కోసం, కమర్షియల్ ఆడియన్స్ కోసం. హీరోయిన్ ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అయ్యి సెకండ్ హాఫ్ లో వచ్చి మనోడు ఎలక్షన్స్ కోసం కష్టపడుతుంటే వచ్చి కొంచెం ఆయన ఇలా తుడిచి అది ఇది చేసి ఒక పాట వేసుకుందా అని చెప్పి ఓకే వేసుకుందాం ఒక పాట. అంతేగాని ఐ థింక్ దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ అ గుడ్ స్క్రీన్ ప్లే. ఇంకోటి మనం ఏదో అనుకున్నాము ఇట్లా మామూలుగా శంకర్ టెక్నాలజీని చాలా ఎక్కువ వాడేశారు గేమ్ చేంజర్ లో, ఆ ఇన్స్టాగ్రామ్ అని ఆ యానిమేషన్లు అవన్నీ, ఆ పాటలు గీటలు అవన్నీ అవసరం లేదు అంటే. కానీ యాక్చువల్లీ ఏంటంటే శంకర్ ప్రతి సినిమాలో చేసుకుంటూ వచ్చాడు బ్రో. ఈ మధ్య మనకి బ్లేటెంట్ గా కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఒకే ఒక్కటి సినిమాలో కూడా మగధీర సాంగ్ మీకు స్నేక్ అండ్ ల్యాడర్స్ పెట్టారు చూసారా యానిమేషన్, అది వస్తుంది. అంటే అది ఇంతకు ముందు హీ యూస్ టు కన్వే అ స్టోరీ త్రూ ద సాంగ్. ఇప్పుడు శివాజీలో ఆదర్ అని వాడు బెదర్ అని వాడు వచ్చాడు అని వస్తుంది చూడు, అక్కడ ఒక స్టోరీ లాగా పెడతాడు. ఇప్పుడు ముక్కాబలా సాంగ్ ఉంది అనుకో, ఒక కౌబాయ్ హీ విల్ సేవ్ ద గర్ల్, అట్లా ఒక స్టోరీలా పెడతాడు. సో అది మనకి చూడడానికి ఏంటంటే ఒక సినిమాలో ఇంకొక చిన్న సినిమా చూస్తున్నామా మనం అన్నట్టు ఉంటది. ఇప్పుడు అంతదాకా ఎందుకురా, ఐ మూవీలో మనోడు ప్రాస్థెటిక్స్ అన్ని వేసుకొని బీస్ట్, అది కూడా ఒక స్టోరీ, బ్యూటీ అండ్ ద బీస్ట్ స్టోరీ కదా. సో ఆ పాటలు అలా బాగుండేవి మనకి లైక్. బట్
భారతీయుల్లో ఆ కుడుము ఉడుములాగా ఇట్లా పైకి ఆ, వెళ్తాడు యా చూడు. యా ఇదంతా కూడా ఒక స్టోరీ లాగా ఉంటది. సో బేసిక్ గా సో సో దట్ ఈస్ మొత్తానికి గేమ్ చేంజర్ ని ఇలా తీసి ఉంటే ఎలా ఉండుండేది అనేది మా ఉద్దేశం అనమాట. యా. చెత్తగా ఉంది అనుకుంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. లేదు లేదు We బ్రో, don't mind. నాకైతే అనిపించలేదు చెత్తగా, ఏదో వియర్డ్ గా మరీ జుబుక్సకరంగా అనిపించేలా అంటే ఏం లేదు. We have just actually removed a lot of things. If you notice, we have removed a lot of things from this. అంటే ఇప్పుడు ఏమొద్దంటారా, నేను కథ చెప్పడం, నువ్వు అవతల వైపు కూర్చొని ఏ అనుకోవడం మన ఇద్దరికి సరిపోద్ది అనమాట. మనం సో యూజువల్ గా ఇప్పుడు అదే ఓకే అంటే మనిద్దరం నేను కథ చెప్తే నువ్వే ఓకే సూపర్ సూపర్ అనుకోవడం. సో మన వాళ్ళు ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. సో సరే నెక్స్ట్ సరే. వాట్ ఇఫ్ కి కింగ్డమ్ ట్రై చేద్దామా? దేవరా ఇస్ రెడీ. దేవరా కింగ్డమ్ అయిపోయింది కదరా. వాట్ ఇఫ్ వాట్ ఇఫ్ చేస్తాం కదా. కింగ్డమ్ యా చేస్తాం. వాట్ ఇఫ్ యా యా దేవరా ఇస్ రెడీ, వార్ 2 ఇస్ రెడీ. యా. వార్ 2 కూడా సో రెడీగా ఉందా? ఓకే. నెక్స్ట్ యాక్చువల్లీ ఐ వాంట్ డూ దేవరాకు ఒక మంచి ప్లాట్ అనుకున్నాను నేను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ టు దేవరా. అదనమాట వాట్ ఇఫ్ గేమ్ చేంజర్. అది చెప్పినట్టే ఇదేదో మా జుబుక్సా అంటే మా అత్యుత్సాహంతో మేము చెప్పిన ఇదే తప్ప, ఇది మీరు నచ్చితే ఓకే, నచ్చపోయినా ఓకే, దట్స్ ఫైన్. సో అదనమాట సంగతి గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ ఇట్, వాట్ ఇఫ్ ఇంకా మేము ఏమేం చేయగలుగుతాం అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. విల్ వర్క్ టు ఇట్ అండ్ విల్ ట్రై టు కమ్ అప్ విత్ సమ్ స్టోరీస్ ఫ్రమ్ అవర్ సైడ్. ఏదో సినిమా పిచ్చోళ్ళం కాబట్టి మా పిచ్చతో ఏదో ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్.